ఫ్రెండ్స్, ఈ చలికాలంలో వేడి నీళ్ళ కోసం మీరు ఒక మంచి ఇన్స్టెంట్ ఎలక్ట్రిక్ గీజర్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకు గీజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా గీజర్ బయింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఇవిలో అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ఇన్స్టెంట్ ఎలక్ట్రిక్ గీజర్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. టాప్ 5 బెస్ట్ ఇన్స్టెంట్ ఎలక్ట్రిక్ గీజర్స్లో నెంబర్ 1 చూసుకున్నట్టయితే బిసెల్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ట్యాప్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకుంటే 1399 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ హాట్ వాటర్ ట్యాప్ అనేది మీరు ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే, సో కిచెన్లో సింక్ ఉంటుంది, సో అక్కడ వీటిని యూస్ చేసుకోవచ్చు. లేదంటే బాత్రూమ్ దగ్గర హ్యాండ్ వాష్ సంబంధించి ఒక మీకు సింక్ అయితే ఉంటుంది, అక్కడ కూడా వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. కిచెన్లో అనుకోండి ఏమైనా పాత్రలు క్లీన్ చేసుకోవడానికి, వెజిటేబుల్స్ కానీ లేదంటే ఏమైనా ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి ఈ ఇన్స్టెంట్ హాట్ వాటర్ ట్యాప్ అయితే యూస్ చేసుకోవచ్చు. అదే మీకు బయట అనుకోండి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. సో స్నానం చేయడానికి అయితే ఈ ఇన్స్టెంట్ హాట్ వాటర్ ట్యాప్ అయితే యూజ్ కాదు, ఎందుకంటే దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే సో ఒక నిమిషానికి హాట్ వాటర్ అయితే 2.4 లీటర్ మాత్రమే ఇస్తుంది. 2.4 లీటర్ వరకు హాట్ వాటర్ అయితే వస్తుంది. అదే కోల్డ్ వాటర్ అనుకోండి ఒక 3 లీటర్ దాకా కోల్డ్ వాటర్ అయితే ఉంటుంది. ఇందులో ఒక నాబ్ అయితే ఉంటుంది, సో వాటిని మీరు రైట్ సైడ్ తిప్పారనుకోండి హాట్ వాటర్ అయితే వస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ తిప్పారనుకోండి మీకు కోల్డ్ వాటర్ అయితే వస్తుంది. ఇట్లా 2 సెట్టింగ్స్ కూడా ఉంటాయి చూడండి. దీని వాటేజ్ చూసుకుంటే 3000 వాట్స్ అయితే ఉంటుంది. మీకు ఇన్స్టెంట్గా జస్ట్ 5 సెకండ్స్కే హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇందులో 3000 వాట్స్ అయితే ఉంటుంది. సో ఈ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మీకు చాలా స్పీడ్గా అయితే హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీకు 30 డిగ్రీ సెల్సియస్ నుంచి 60 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంతలో హాట్ వాటర్ కావాలి ఇట్లా టెంపరేచర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో మీకు అంటే ఏబిఎస్ ప్లాస్టిక్ బాడ్ అయితే ఉంటుంది, రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది, షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. వీటిని టచ్ చేసినా కూడా మీకు షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. కాపర్ హీటింగ్ ఎలిమెంట్ చాలా వేగంగా హీట్ అవుతుంది. దాంతోపాటు ఇందులో మీకు పైప్ అయితే ఉంటుంది, అది 360 డిగ్రీస్ దాకా రొటేట్ చేసుకోవచ్చు. ఈ పైప్ అయితే 360 డిగ్రీస్ దాకా రొటేట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి అభిరామి బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ బకెట్ వాటర్ హీటర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1699 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ బకెట్ వాటర్ హీటర్ అనేది ఎవరు తీసుకోవచ్చు అంటే, మీ ఇంటికైతే పైన సింటెక్స్ అయితే ఉంటుంది, పైప్ లైన్ ఉంటుంది, వాటర్ రావడానికి కుళాయిలు ఇట్లా పైప్ లైన్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి పైప్ లైన్ లేని వాళ్ళు మాత్రమే ఈ బకెట్ వాటర్ హీటర్ తీసుకోండి, ఎందుకంటే వీటిని మాన్యువల్గా మీరే ఇందులో వాటర్ నింపాలి. దాంతోపాటు పవర్ కనెక్ట్ చేసి మీకు వాటర్ అయితే వస్తుంది. హాట్ వాటర్ తీసుకొని మీరు స్నానం చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ఈ ఫ్రూట్స్ కడుక్కోవడానికి, సో ఇట్లాంటి వాటికైతే ఈ హాట్ వాటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీ ఇంటికి ఆ కుళాయి పైప్ కలెక్షన్ బాత్రూంలో లేదనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బకెట్ వాటర్ హీటర్ తీసుకోండి. దీని ప్రైస్ కూడా మీకు తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది, 1699 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 20 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు వాటేజ్ చూసుకుంటే 2000 వాట్స్ అయితే ఉంటుంది. సో ఈ బకెట్ మొత్తం 20 లీటర్ వాటర్ అనేది హీట్ కావడానికి మీకు ఈజీగా 10 మినిట్స్ టైం పడుతుంది. ఇందులో మీకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీరు బకెట్లో వాటర్ నింపిన తర్వాత సో పవర్కి అయితే కనెక్ట్ చేస్తారు కదా, ఆ తర్వాత మీరు అందులో చేయి పెట్టినా కూడా మీకు షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో ఈ బకెట్ మీరు టచ్ చేసినా కూడా మీకు షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకుంటే 2898 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే 3 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకుంటే 3000 వాట్స్ అయితే ఉంటుంది. ఇందులో హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ట్యాంక్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో ప్రొటెక్షన్ విషయానికి వస్తాయి అంటే ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది, ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ చూసుకున్నట్టయితే ట్యాంక్ వారంటీ అయితే మీకు 5 ఇయర్స్ అయితే ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ వారంటీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ప్రోడక్ట్ వారంటీ అయితే ఒక 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి క్రాంప్టన్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3498 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే 5 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో మీకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకున్నట్టయితే 3000 వాట్స్ అయితే ఉంటుంది. ఇందులో ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇది కూడా మీకు రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ట్యాంక్ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో మీకు దీని వారంటీ చూసుకున్నట్టయితే ట్యాంక్ వారంటీ అయితే 5 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ వారంటీ చూసుకుంటే 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ప్రోడక్ట్ వారంటీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి ఓరియంట్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 3590 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్లయితే 5.9 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకున్నట్లయితే 3000 వాట్స్ అయితే ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇందులో ట్యాంక్ కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్
ట్యాంక్ అయితే ఉంటుంది. ఇలా ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇది కూడా షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది, రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది, ఇందులో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఆటో షట్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీని యొక్క వారంటీ కూడా ట్యాంక్ వారంటీ 5 years అయితే ఉంటుంది, ప్రోడక్ట్ వారంటీ 2 years అయితే ఉంటుంది, హీటింగ్ ఎలిమెంట్ వారంటీ ఒక 2 years అయితే ఉంటుంది. ఇందులో హీటింగ్ ఎలిమెంట్ కూడా కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన మొత్తం ఇన్స్టెంట్ వాటర్ హీటర్ గీజర్కి సంబంధించి లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి వీటిని మీరు కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఈ ఇన్స్టెంట్ ఎలక్ట్రిక్ గీజర్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇవి ఓన్లీ మీ ఇంట్లో 2 members లేదా 3 members ఉన్న ఫ్యామిలీకి మాత్రమే ఇన్స్టెంట్ గీజర్స్ సరిపోతాయి. అదే 5, 6, 7 members ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు సో మార్నింగే స్నానం చేయాలనుకోండి, అట్లాంటి వాళ్ళకైతే ఇన్స్టెంట్ గీజర్స్ సరిపోవు, స్టోరేజ్ గీజర్ తీసుకోవచ్చు. సో రేపు మరొక వీడియో కూడా చేస్తాను. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ స్టోరేజ్ గీజర్స్ ఏమున్నాయి, బెస్ట్ గ్యాస్ గీజర్స్ ఏమున్నాయని చెప్పి వీడియోస్ కూడా చేస్తాను. ఆ వీడియో లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని అంటే ఈ గీజర్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, వీటిని మీరు కొనుక్కోవచ్చు.